ఎక్కడుందో చెప్పు. మా ఇల్లు ఎక్కడో ఎక్కడో ఎందుకు ఉంటుంది మ్యాడీ? మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఫుల్ ఎక్కేసింది అనుకుంటా. నీకు ఆఫ్ ఎక్కేసిందా కదా? నేను ఇలా ఇంటికి వెళ్తే మా నాన్న వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వే ఏదో చేసి నన్ను నార్మల్ చేస్తేనే నేను ఇంటి అడ్రస్ చెప్తాను. అయ్యో రామా, నువ్వు మా ఇంటికి వెళ్ళొచ్చు, నేను మీ ఇంటికి వెళ్ళొచ్చు. నువ్వు మా ఇంటికి వెళ్ళడం ఏంటి, నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటో తెలియాలి అంటే నన్ను నార్మల్ చేయాలి. ఏదో ఒక చెయ్యి మ్యాడీ. చేస్తా. ఆన్లైన్లో సెర్చ్ చేసి నీ తిక్క కురుస్తా. ఈజ్ ఏ గుడ్ బై, అలాగే బ్యాడ్ బై కూడా. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. లెమన్ వాటర్ ఉందా? మేడం చాలా కష్టంగా ఉంది మ్యాడీ, నువ్వే లేపడదు. అలాంటే 3 feet డిస్టెన్స్లో ఉండి లేపు. నో ప్రాబ్లం. 3 feet డిస్టెన్స్లో ఉండి ఎలా లేపుతారు? అయితే డిస్టెన్స్ లేకుండానే లేపు, నాకేం నో ప్రాబ్లం. చెత్త ముఖానికి ఇంత సేవలు చేస్తానని నేను లైఫ్లో అనుకోలేదు. డాడీ బంగారం. చెప్పు ఇప్పుడు చెప్పు, మీ ఇంటికి ఎలా వెళ్ళాలో. సీట్కి వెళ్తే నేను దారి చెప్తాను. సరే పద. బెల్ట్ పెట్టుకో. నేను ప్యాంట్ వేసుకోలేను బెల్ట్ పెట్టుకోవడానికి. బెల్ట్ పెట్టుకో. ఎందుకు? సీటు ప్యాంట్ వేసుకొని వచ్చిందా? సీటుకు పెట్టమంటావా? యూ మీన పడతావేంటి? బెల్ట్ కోసం పడ్డావా? మా డాడీ బంగారం. నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు కదా, అందుకే మా అన్నయ్య అరేంజ్ చేశాడు. బర్త్డే నాకు బ్యాడ్ మెమరీలా మిగిలిపోతుంది అని అనుకున్నాను, కానీ నీ వల్ల నాకు గుడ్ మెమరీలా ఉండిపోతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీనా? వెరీ వెరీ హ్యాపీ. సరే మేము వెళ్తాం. సరే పద వెళ్తాం. ఇదేంటి కేక్తో సరిపెట్టి వెళ్తారు? గిఫ్ట్ ఇస్తాడు అనుకున్నాను కదా. నీ లవర్ మంచిగానే అరేంజ్ చేశాడే. ఏందో నేను గిఫ్ట్ ఇవ్వలే కదా. మళ్ళీ వెనకకు వచ్చారు, ఏమన్నా మర్చిపోయారా? హ్యాపీ బర్త్డే లోయి. మళ్ళీ విషెస్ చెప్పడానికి వచ్చారా? లేదు. తో పాటు స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. వరుణ్, ఇది దాదాపు 1 lakh ఉన్నట్లుంది. ఇది 1 lakh కాదు, 5 lakhs. 5 lakhsా? అవును 5 lakhs. అయితే నేను అస్సలు తీసుకోను. మన ఫ్రెండ్షిప్కి విలువ కట్టకండి. తీసుకోకపోతే ఫీల్ అవుతారా? యా అఫ్ కోర్స్. సరే తీసుకుంటాను. చేతోటే పెట్టొచ్చు కదా. సరే ఓకే పెడతా. సో మచ్. ఇట్స్ ఓకే, నేను వెళ్తాను. బాయ్. ఓకే బాయ్. గిఫ్ట్ ఇవ్వలేడని ఫీల్ అయ్యావు కదా వే. ఇప్పుడు చూడు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. అది నా లవర్ రేంజ్ అంటే కదా లవ్ చేస్తుంది. అమ్మగా ఇంటికి వెళ్ళాలి. ఇలానే వెళ్తావా? ఇలా ఎందుకు వెళ్తానే, డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాను. కోసం ఒక పాట పాడతావా? పాట లేదు ఏం లేదు, ఓకే కూర్చో. పాట ఆపుతావా? అయితే నువ్వు పాడు. నువ్వు కాదు నేను కాదు, ఇది పాట పాడుతుంది. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? అడ్డు తప్పుకో. దిగు. బెల్ట్ పెడితే ఎలా దిగాలి? ఎలా దిగుతారు? దిగి ఇప్పుడు. ఏ మ్యాడీ, థ్యాంక్ యూ సో మచ్. లోపలికి వెళ్ళు. వెళ్ళబోయే ముందు నీకు ఒక మాట చెప్పాలి. ఇంకా దేవునివి మ్యాగీ, దేవునివి. 3 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాడు సీతమ్మ దేవిని తప్ప ఎవరిని తాకకూడదు అన్నట్లు, నువ్వు గిట్ట నీ కాబోయే భార్యకు తప్ప ఎవరిని ముట్టుకోవద్దని నువ్వు 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు కదా. అందుకు నువ్వు దేవునికి ఒక గుడి కట్టించేయాలి. మన కాలేజ్లో అన్ని సందాలను వసూలు చేసేసి నీకు ఒక గుడి కట్టిస్తా. అలాగే కట్టితూ కానీ ముందు లోపలికి వెళ్ళి పనుకో. సరే ఆగే. గుడ్ నైట్ మ్యాగీ. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకో. అందరినీ అడిగానని చెప్పు. బాయ్.